వార్తా న్యూస్ కి స్వాగతం. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పెనుగొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన సవితమ్మను అఖండ మెజారిటీతో గెలిపిస్తే ఎగువ గంగంపల్లి పంచాయతీలోని అన్ని గ్రామాలకు తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం చూపుతానని స్థానిక ప్రజలకు హామీ ఇస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు టీడీపీ అభ్యర్థి సవితమ్మ. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని ఎగువ గంగంపల్లి పంచాయతీ పరిధిలోని దాసిరెడ్డిపల్లి గ్రామంలో నుంచి తన అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని టీడీపీ అభ్యర్థి సవితమ్మ భారీ ఎత్తున ప్రారంభించారు. టీడీపీ అభ్యర్థి సవితమ్మకు మద్దతుగా ఆదర్శ్ విద్యా సంస్థల అధినేత పేదరాసు సుబ్రహ్మణ్యం సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆమెకు అండగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. గోరంట్ల మండలంలోని ఎగువ గంగంపల్లి పంచాయతీ పరిధిలోని దాసిరెడ్డిపల్లి, దిగువ గంగంపల్లి, దిగు గంగాపల్లి తాండా తదితర గ్రామాల్లో పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో స్థానిక ప్రజలు సవితమ్మకు ఘనంగా స్వాగతం పలుకుతూ ఆదరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ సోమశేఖర్, స్థానిక పార్టీ నాయకులు రుద్రప్రకాష్, గంగంపల్లి రవీంద్రరెడ్డి, పసుపులేటి శ్రీనివాసులు, గౌనివారిపల్లి, తిరుపాలెం, మరువపాలెం వెంకట, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగు. చంద్రన్నకే ఓటే అమ్మమ్మ, సైకిల్ కే ఓటే తాతయ్య, చంద్రన్నకే ఓటే అమ్మ, సైకిల్ కే తెలుగుదేశం నీలాకాశం నీకది శేషం నిప్పులపై నడిపించరని కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. బాబు రావాలంటే మీ ఆంటీకి సైకిల్ పెట్టుకోండి.